హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనము ద రైస్ ఆఫ్ హనుమాన్ అని చెప్పేసి ఇప్పుడు అంటే 2 సంవత్సరాల కిందట ఒక ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్కి సంబంధించి ఇప్పుడు పర్ఫెక్ట్ టీజర్, అంటే టీజరో అని చెప్పలేం, కానీ ఒక పర్టికులర్ 2 నిమిషాలు గల ఒక టీజర్ వచ్చింది. దాంట్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వచ్చే ఒక అంటే ఏమంటారు, పాట మాదిరిగా శ్లోకం మాదిరిగా వచ్చదా, జై శ్రీరామ్ శ్రీరామ్ అనేది, అది కొద్దిగా సింక్ అవ్వలేదు. మిగతా విజువల్స్ కానీ ట్రైలర్లు కానీ అంతా అది హనుమంతుడు లేచి నిలబడడం కానీ, ఆ అడవిలో రావడం కానీ, ఆ సముద్రం దగ్గర ఎగరడం కానీ అవన్నీ సూపర్గా ఉంటాయి. రీసెంట్గా వచ్చేసి మహావతార నరసింహ ఏ విధంగా ఏదో అంటారు కదా, రూపాయి పెడితే 10 రూపాయలు 15 రూపాయలు సంపాదించినట్టుగా, అదే విధంగా ఈ మూవీకి హోప్ ఎక్కువ పెరిగిపోయింది. ఎందుకంటే ఇది చిన్న బడ్జెట్గా మొదలయ్యి ఎప్పుడో 3 సంవత్సరాల కిందట జస్ట్ ఒక గ్లిమ్స్ వచ్చి నెక్స్ట్ ఇయర్ రిలీజ్కు రెడీ అవుతుందని చెప్తున్నారు. విజువల్స్ పరంగా కానీ వాయిస్ కానీ అంతా బాగుంది. ఇది హిందీలో రిలీజ్ అవుతుంది. బహుశా తెలుగులోకి వస్తుందో లేదో చెప్పలేము, చూడాలి. అన్నీ ఇప్పుడు ఎందుకంటే మన ఇండియన్ మైథాలజీలో ఉన్న మొత్తం సూపర్ హీరోస్కు సంబంధించింది హంబోలే వాళ్ళు మొత్తం 9 మూవీస్ని అనౌన్స్ చేశారు. ఇప్పటికి ప్రస్తుతానికి ఒక మూవీ మహావతార్ నరసింహ రిలీజ్ అయ్యి భారీ సక్సెస్ కొద్ది 16 కోట్లతోనే ఎంతతో తీసిన సినిమా దగ్గరగా 280 కోట్లు పైనే వచ్చింది. మంచి మంచి సినిమాలు కూడా ఈ మూవీ ముందే ఫెయిల్ అయిపోయాయి. చూద్దాం, ఈ మూవీ విజువల్స్ కానీ అంటే చిన్న స్టూడియో వాళ్ళైనా సరే చాలా గొప్పగా తీయచ్చు అనేది విజువల్స్ అలా కనబడుతున్నాయి, చాలా బాగున్నాయి. చూద్దాం అందరినీ ఎంతవరకు ఇంప్రెస్ చేస్తుందో. ఇంకా మూవీలో ఇంకా ఏమేమి కొత్తగా పెట్టారు. ఓన్లీ హనుమంతుడి లుక్కే వదిలాడు, లంకది వదిలాడు, ఇవన్నీ వదిలారు కదా. ఇంకా రాముడి, లక్ష్మణుడి, సీతటి, రావణాసురుటి ఇవన్నీ వదలాలి. చూద్దాం, వెయిట్ చేద్దాం.